ఆయన పైన మనము విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనకేం కలుగుతుందంటే ఆయనతో ఒక మంచి సంబంధం కలుగుతుంది. విశ్వాసము నీలో ఉన్నప్పుడు నువ్వు విధేయుడిగా ఉంటావు. విధేయత నీలో ఉన్నప్పుడు నీలో ఆయనతో ఉన్న ఒక సంబంధం అధికముగా తీర్చబడుతుంది. వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ టుడే? దేవుడితో ఉన్న ఆ యొక్క సంబంధం ఏంటి? ఈరోజు నీకు దేవుడికి ఉన్న సంబంధం ఏంటి? దేవుడితో నీకున్న సంబంధం ఏంటి? ఏం చెప్తాను చెప్పండి. దశం భాగం వేస్తున్నాం, కానుకలు వేస్తున్నాం, ఇది అవన్నీ ఏంటి? రిచువల్స్. అవన్నీ ఏంటి? ఆచారం. దేవుడికి ఇది ఇచ్చేస్తే అయిపోతుంది, దేవుడికి అది చేసేస్తే అయిపోతుంది, దేవుడి మందిరానికి వచ్చేస్తే అయిపోయింది, వారానికి ఒక రోజు ఉత్సవం 2 గంటలు గడిపాము వెళ్ళిపోయా, అయిపోయింది. ఆచారం. ఈ దినం ప్రజలందరూ ఆచారానికి ఆకర్షింపబడుతున్నారు. దేవుడితో నీకు మంచి సంబంధం ఏ రీతిగా ఉంటుంది అంటే అది ఎలాగ తెలుసుకోగలవంటే యూ హ్యావ్ టు రిమెంబర్ హిమ్, రిమెంబర్ హిస్ కమాండ్స్, రిమెంబర్ హిస్ కవెనెంట్. దేవుడి యొక్క ఆజ్ఞలను, దేవుడి యొక్క నిబంధన, దేవుడి యొక్క మాటలను నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకోవాలి. గాడ్ వాంట్స్ రిలేషన్షిప్. దేవుడికి ఏం కావాలి? సంబంధం కావాలి. దేవుడు ఆశించుచున్నది అది.